నమస్తే అండి. రీసెంట్ గా మా చెల్లికి డెలివరీ అయిందని చెప్పాను కదండి. డెలివరీ అయిన తర్వాత చెల్లి దగ్గర హాస్పిటల్లో ఉంటూ మధ్యలో ఇంటికి వస్తూ ఉండేదాన్ని. అలా హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర పని అంతా పూర్తి చేసుకుని అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వెళ్లే ముందు మా ఇంటి దగ్గర ఏం చేశానో, వెళ్లిన తర్వాత అమ్మాళ్ళ ఇంట్లో ఏం చేశానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మన ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసేసి సపోర్ట్ చేయండి. రీసెంట్ గా కురిసిన వర్షానికి మా పెరట్లో ఉన్న పందిరి పడిపోయిందని చెప్పాను కదండి. అమ్మాళ్ళ ఇంటికి వెళ్లే ముందు ఉదయాన్నే లేచి మా వారు ఫస్ట్ పెరట్లో శుభ్రం చేసేసారు. మా వారితో పాటు నాని కూడా వాళ్ళ డాడీకి హెల్ప్ చేశాడు. ఈ ప్లేస్ లో విరజాజి పందిరి మల్లి వేశానండి. ఆ రెండింటికి కలిపి పందిరి కూడా వేసాము. అయితే పందిరి మల్లి విరజాజి భారీగా పెరిగిపోయి ఆ బరువుకి వర్షం వచ్చినప్పుడు పందిరి పడిపోయింది. ఆల్రెడీ చాలా వరకు శుభ్రం చేసేసారండి. అందుకే మీకు పందిరికి వేసిన కర్రలేమీ కనిపించట్లేదు. కట్ చేసిన కొమ్మలు కూడా పడేశారు. పందిరి పడిపోయి ఈ ప్లేస్ ఎలా ఉంది కానండి, లేదంటే ఈ ప్లేస్ చాలా బాగుండేది. పందిరి మల్లిని నేను ఒక హాచ్ మోడల్లో వేశానండి. పందిరి కింద నుంచి బావి దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో దారి వదులుకొని అటు ఇటు మొక్కలు వేసి పైన పందిరి వేసాము. చూడడానికి చాలా బాగుండేది. ఆ రోజు మా వారు పెరట్లో పని చేస్తుంటే నేను టిఫిన్ రెడీ చేశాను. ముందు రోజు రుబ్బిన పిండి ఉంటే అట్లు వేసేసి పల్లి చట్నీ చేశాను. ఆ రోజు సిరి క్లాస్మేట్ ఓణీ ఫంక్షన్ అటండి. తన ఫ్రెండ్ కి గిఫ్ట్ ఏమైనా కొనాలని డబ్బులు అడిగింది. గిఫ్ట్ కొనడం దేనికని ఇంట్లో ఒక గిఫ్ట్ ఐటమ్ ఉంటే అది గిఫ్ట్ గా ఇచ్చామని చెప్పాను. ఈ గ్లాస్ బౌల్ సెట్ మాకు గిఫ్ట్ గానే వచ్చిందండి. ఊర్లో తెలిసిన వాళ్ళు ఓణీ ఫంక్షన్ కి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఇలాంటివేవి నేను ఇంట్లో వాడనండి. అందుకే సిరి వాళ్ళ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇచ్చేయమని ఇంట్లో ఉన్న గిఫ్ట్ ఐటమే ఇచ్చాను. ఎక్కువగా మాకు ఇలాంటి గ్లాస్ ఐటమ్స్, ప్లాస్టిక్ డబ్బాలు, హాట్ బాక్సులు బర్త్డే ఫంక్షన్లకి, ఓణీ ఫంక్షన్లకి రిటర్న్ గిఫ్ట్స్ గా ఇస్తూ ఉంటారండి. అవేవి నేను ఇంట్లో వాడనండి. అవన్నీ పక్కన పెట్టేసి పిల్లల ఫ్రెండ్స్ బర్త్డేలకు గానీ, ఓణీ ఫంక్షన్లకు గానీ గిఫ్ట్స్ గా ఇచ్చేయమని చెప్తూ ఉంటాను. స్టీల్ అయితేనే నేను ఇంట్లో వాడుకుంటానండి. మిగతా ఏవైనా సరే తిరిగి మళ్ళీ గిఫ్ట్స్ గానీ ఇచ్చేస్తూ ఉంటాను. పిల్లలు స్కూల్ కు వెళ్ళిపోయిన తర్వాత స్టోర్ అంతా క్లీన్ చేసుకున్నానండి. చెల్లికి డెలివరీ అయిన వారం రోజులు స్టోర్ లో తుడవడానికి కూడా ఖాళీ లేదండి. హడావిడిగా రావడం, వంట చేసేసుకొని అమ్మ వాళ్ళకి బాక్స్ పట్టుకొని మళ్ళీ హాస్పిటల్ కు వెళ్ళిపోవడం. చెల్లి హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు నాకు మామూలుగా లేదండి. టెన్షన్, స్ట్రెస్ ఎక్కువైపోయి తల పగిలిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే అదే టైంలో నాకు ఆర్డర్స్ కూడా ఎక్కువగా వచ్చేవండి. అదే టైంలో బిజినెస్ కి వాడే ఫోన్ పనిచేయడం కూడా మానేసింది. తర్వాత మా వారు వెంటనే రిపేర్ చేయించేసారులేండి. చిన్న చెల్లి డెలివరీ అయినప్పుడు కూడా హాస్పిటల్లో 10 రోజులు ఉండిపోవాల్సి వచ్చిందండి. అప్పట్లో నాకు యూట్యూబ్ ఛానల్ ఉండేది కాదు, ఆన్లైన్ బిజినెస్ ఉండేది కాదు. కాబట్టి నాకు ఏ టెన్షన్ ఉండేది కాదు. ఉన్న పిల్లల మీదే ఉండేది. ఏం తింటున్నారో, ఎలా ఉంటున్నారోనని పిల్లల గురించి ఆలోచించేదాన్ని. అంటే ఇప్పుడు పెద్ద చెల్లి డెలివరీ మా ఊరికి దగ్గరలోనే కాబట్టి ఇంటికి హాస్పిటల్కి ఈజీగా వెళ్ళి రాగలుగుతున్నాను. కానీ చిన్న చెల్లి డెలివరీ మా ఊరికి దూరంలో అండి. అంటే రాజమండ్రిలో. పెద్ద చెల్లి డెలివరీ కాకినాడ జనరల్ హాస్పిటల్లో అయితే చిన్న చెల్లి డెలివరీ రాజమండ్రి జనరల్ హాస్పిటల్లో. మాకు కాకినాడ దగ్గరే గాని రాజమండ్రి దూరమేనండి. అందుకే చిన్న చెల్లికి డెలివరీ అయినప్పుడు 10 రోజుల వరకు హాస్పిటల్లోనే ఉండిపోయాను. నిజం చెప్పాలంటే హాస్పిటల్లో పేషెంట్స్ తో పాటు ఉండాల్సి వస్తే పేషెంట్స్ ఏమో నార్మల్ అవుతారు, నార్మల్ గా ఉన్న వాళ్ళేమో పేషెంట్స్ అవుతారు. హాస్పిటల్లో ఉండి మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంటి దగ్గర పని చేయడంలో నేను కూడా పేషెంట్ అయిపోతానేమో అనిపించేది. అంత నీరసం వచ్చేదండి. నా స్టోర్ చూస్తే నాకు ఇంకా నీరసం వచ్చేది. ఎందుకంటే తిరిగి మళ్ళీ ప్రోడక్ట్స్ ఎప్పటికి రెడీ చేస్తానా అని. కానీ హాస్పిటల్ నుండి వచ్చాక 2 రోజుల్లో అన్ని రెడీ చేసేసానండి. పైగా ఎండలు కూడా మామూలుగా ఉండట్లేదు కదండి. ఎండ కాస్తే ఎండాకాలంలాగే ఉంటుంది. ఓకేనండి,
స్టోర్ అయితే ఓ మాదిరిగా క్లీన్ చేసేసుకొని పచ్చికారం కోసం ఎండుమిర్చి ఎండలో ఆరబెట్టాను. ప్రస్తుతం స్టోర్లో స్టాక్ ఏమీ లేదని ఆర్డర్ పెట్టుకోవడానికి ఆలోచించకండి. మీరు ఎన్ని కేజీలు ఆర్డర్ పెట్టుకున్నా ప్రోడక్ట్స్ అన్నీ రెడీగానే ఉన్నాయండి. అవన్నీ మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. ప్రస్తుతానికి వీడియో ఎక్కువ టైం రికార్డ్ చేసే అంత టైం నాకు ఉండట్లేదండి. అందుకే 10 నిమిషాల వ్లాగ్ని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఆర్డర్ పెట్టుకునే ప్రతి ప్రోడక్ట్ పరిశుభ్రంగా తయారు చేయబడుతుందండి. కారం విషయానికి వస్తే మాత్రం మిర్చి మంచి క్వాలిటీవే తీసుకొని వాటుకున్న తడుములు మొత్తం తీసేసి మిర్చిలో ఉండే దుమ్ము ధూళి కూడా చెరిగేసి పాడైపోయిన మిర్చి ఏమైనా ఉంటే అవి కూడా తీసేసి మిర్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఎండలో ఆరబెట్టి ఆ తర్వాతే కారం పట్టేస్తామండి. నేను తయారు చేసే ప్రతి ప్రోడక్ట్ మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నానండి. 100% ప్రోడక్ట్ హెల్దీగా ఉంటాయండి. మీరు హ్యాపీగా ధైర్యంగా నమ్మకంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రోడక్ట్స్ అన్ని హైజెనిక్ గా తయారు చేస్తామండి, కాబట్టి మీ ఆరోగ్యానికి ఫుల్ గ్యారంటీ. సరేనండి, మిర్చి ఎండలో ఆరబెట్టేసి సాయంత్రం అత్తయ్యని తీసేయమని చెప్పి 10 అయ్యేసరికి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని అమ్మాళ్ళ ఇంటికి బయలుదేరామండి. ఉదయమే వెళ్తున్నాం కాబట్టి తిరిగి మళ్ళీ ఏ టైం అయినా అదే రోజు ఇంటికి వచ్చేయచ్చు అనుకున్నాము. కానీ మాకు ఆ ఛాన్స్ అయితే లేదండి. ఈ గుంతల రోడ్లో జర్నీ అంత ఫాస్ట్ గా అయిపోదండి. మినిమం ఒక 1 అవర్ అయినా ఈ రోడ్ వల్ల వేస్ట్ అవుతుంది. అప్ అండ్ డౌన్ కలిపి 2 అవర్స్ వేస్ట్ అవుతుంది. ఇక ఫైనల్ గా 1 గంట అయ్యేసరికి ఎలాగోలాగా అమ్మాళ్ళ ఇంటికి వచ్చేసామండి. అమ్మాళ్ళ ఇంటికి ఎందుకు వస్తామో మీకు తెలుసు కదండి, హెర్బల్ ఆయిల్ తయారు చేయడానికి వస్తాము. అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఆయిల్ లోకి కావాల్సిన కలబంద చాలా వరకు వేసానండి. అందులో ఒక కలబంద మొక్కను తీసుకుని ఆయిల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. వచ్చేటప్పుడు ఉసిరికాయలు గులాబీలు తెచ్చుకున్నానండి. వచ్చే దారిలో కొన్ని మందార పూలు కూడా కలెక్ట్ చేసుకున్నాను. అవైతే సరిపోవు కాబట్టి వచ్చిన తర్వాత మా వారు మందార పూల కోసం వెళ్లారు. తను వచ్చేలోగా నేను కలబంద క్లీన్ చేసుకుని కరివేపాకు కూడా తెచ్చుకున్నాను. ఆ టైంలో ఇంటి దగ్గర అమ్మలేదండి, పిన్ని కూడా లేదు. వాళ్ళుంటే ఆయిల్ తయారు చేసేటప్పుడు కొంచెమైనా హెల్ప్ చేస్తారు. అన్ని ఒకదాన్నే రెడీ చేసుకోవాల్సి వచ్చింది. మా వారేమో ఇక్కడికి వస్తే చేలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అమ్మాళ్ళూరులో వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి చేలో పనులు ఏమైనా ఉంటే చేసుకుంటారు. ఇంతకీ అమ్మ పిన్ని ఎందుకు లేరంటే చెల్లిని ఇంకా డిశ్చార్జ్ చేయలేదండి. పిన్ని అమ్మ హాస్పిటల్లోనే ఉన్నారు. పిన్ని హాస్పిటల్లో ఉంది కాబట్టే నేను ఇంటికి వచ్చి ఇవన్నీ తయారు చేసుకున్నాను. పిన్ని ఇంటికి వచ్చేస్తే నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. చెల్లికి డెలివరీ అయ్యి 2 వారాలు అయిపోయి 3వ వారం కూడా వచ్చేస్తున్నా. ఎందుకు డిశ్చార్జ్ అవ్వలేదంటే చెల్లికి సిజరీన్ అయిందని చెప్పాను కదండి. వేసిన కుట్ల మీదే మళ్ళీ కుట్లు వేయాల్సి వచ్చింది. దానివల్ల ఇంకో వారం రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. ఎప్పుడు డిశ్చార్జ్ అయిపోతే అప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని మేము కంగారు పడతా ఉంటే డిశ్చార్జ్ పోస్ట్ పోన్ అయింది. లేట్ అయినా పర్వాలేదని హాస్పిటల్లోనే ఉన్నాము. ఒకవేళ కంగారు పడి ఇంటికి వచ్చేస్తే ఏ టైంలో చెల్లికి ఎలా ఉన్నా ట్రీట్మెంట్ అందించడం చాలా కష్టమండి. ఎందుకంటే అమ్మాళ్ళు ఉండేది ఒక మారుమూల గ్రామం. 30-40 కిలోమీటర్లు జర్నీ చేస్తేనే హాస్పిటల్స్ ఉంటాయి. వెళ్లే దారులు కూడా అస్సలు బాగోవు. అందుకే కంప్లీట్ గా కుట్లు తగ్గేంత వరకు హాస్పిటల్లోనే ఉంటే మంచిదని హాస్పిటల్లోనే ఉన్నాము. ఫెసిలిటీస్ ఉన్న ఊరైతే కుట్లు ఊర్లోనైనా ఏదో ఒక హాస్పిటల్లో రిమూవ్ చేయించుకోవచ్చు. కానీ అలాంటి ఫెసిలిటీస్ ఏమీ అమ్మాళ్ళూరులో ఉండవండి. టెక్నాలజీకి దూరంగా కొండ కోణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటాం కానివ్వండి, ప్రాణం మీదకి వచ్చిన సందర్భాలు వచ్చినప్పుడు మాత్రం అన్నింటికీ అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ఉంటేనే మంచిదనిపిస్తుంది. కానీ ఒకప్పుడు రోజులతో పోలిస్తే ఇప్పుడు పర్వాలేదండి. ఒకప్పుడైతే రోడ్డు సౌకర్యం ఉండేది కాదు, విద్యుత్ సౌకర్యం ఉండేది కాదు. 50% BSNL నెట్వర్క్ అక్కడక్కడ సిగ్నల్స్ ఉంటాయండి. ఆ సిగ్నల్ పడే ప్లేస్ కి వెళ్లి కాల్స్ చేసుకోవచ్చు. సరేనండి, నాకు వీడియోస్ రికార్డ్ చేసే అంత టైం లేక వీడియో మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాను. ఒకప్పుడు చాలా సరదాగా మాట్లాడుతూ వీడియో చాలా ఇష్టంగా చేసేదాన్ని. కానీ ఓ 4-5 నెలల నుండి నా వీడియోస్ నాకే నచ్చట్లేదు. మాట్లాడేది నేనేనా అనిపిస్తుంది. నాకు దేనివల్ల అయితే గుర్తింపు వచ్చిందో దానినే కోల్పోతున్నాను. వీడియోస్ చూసి ఎంతో ఇష్టంగా కామెంట్స్ పెడుతున్నారు. కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా నేను రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను. దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకేనండి, ఇవాల్టి వీడియో ఇంతేనండి. ప్రోడక్ట్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి
మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.